నమస్తే, వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. వివేకానందుని బాటలో యువకులు నడవాలి. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవారెడ్డి. నారాయణఖేడ్ నియోజకవర్గం కేంద్ర మున్సిపాలిటీలో స్వామి వివేకానంద 161వ జయంతిలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు తెలిపి పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవారెడ్డి భారతదేశ ఔన్నత్యాన్ని దిశ దిశలా చాటి చెప్పిన మహోన్నత మూర్తి, యువతకు ఆదర్శవంతుడు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ ఔన్నత్యాన్ని విదేశాల్లో నిరూపించేసినటువంటి చరిత్ర మన వివేకానందకి ఉంది. ఎందుకంటే అతి తక్కువ జీవిత కాలంలో భారతదేశం గర్వించే విధంగా భారతదేశ పేరును మొత్తం ప్రపంచ దేశాల్లో నిరూపించేసింది. ఈరోజు కూడా యువతకు ఆదర్శంగా, ఎందుకంటే ఆ రోజు కూడా ఆయన యువతను ప్రోత్సహించడం జరిగింది. వివేకానందుడు యువత కరెక్ట్గా ఉంటే, యువత బలోపేతమైతే ఆ దేశం బలంగా ఉంటుంది. కాబట్టి యువతకే ప్రోత్సహించారు. ఇప్పుడు కూడా మనం కూడా ఈరోజు మీరు అందరూ చూస్తూ ఉన్నారు, సమాజంలో యువత నిర్వీర్యమైపోతూ ఉంది. యువత పిడదారులు వస్తూ ఉన్నది, యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతూ ఉన్నది. కాకపోతే దీనికి అందరూ మనమందరం కృషి చేసి, ముఖ్యంగా ఉపాధ్యాయ వర్గం, తర్వాత పేరెంట్స్కి కూడా నచ్చ చెప్పేసి మనము చిన్నప్పటి నుంచే వారిలో క్రమశిక్షణ పెంచి ఇట్లాంటివన్నీ మనం మర్చిపోయినాం. అన్ని కంప్యూటరైజేషన్ వచ్చినప్పుడు, మోడర్నైజేషన్ అయిన తర్వాత మహానుభావుల జీవిత చరిత్రలను చదవడమే మనం మర్చిపోయినాం. కాబట్టి దీన్ని మరొకసారి ప్రతి ఒక్కరు కూడా దాని మీద దాన్ని ఇన్సిస్ట్ చేసి అందరూ కూడా మహానుభావుల చరిత్ర చదివే విధంగా కృషి చేసి వారి అడుగుజాడల్లో నడవాలని చెప్పేసి యువతను మళ్ళీ మనం ప్రోత్సహించి, భారతదేశంలో అత్యధిక జనాభాలో మొత్తం యువతనే ఎక్కువ ఉంది. అన్ని దేశాల్లోకి వెళ్ళా యువత అత్యధిక ఉన్న దేశం అంటే భారతదేశం. కాబట్టి యువత బలపడితే, యువత కరెక్ట్గా ఉంటే మళ్ళీ మరొక దేశం దీనికి మన దేశ ఔన్నత్యాన్ని మరి ప్రపంచ దేశాల్లో చాటే విధంగా ఉంటుంది. కాకపోతే ఈరోజు రేపు ఏమైపోయిందంటే కొన్ని రాజకీయ కారణాల వల్ల కేవలం వివేకానందుడు మా పార్టీకి సంబంధించుడని, అంబేద్కర్ మా పార్టీకి సంబంధించిన జరుగుతుంది. కాకపోతే మహానుభావులే, దాని ఎవరిని కూడా మనము అందరికీ ఆదర్శం. మనందరూ అందరికీ ఆదర్శం. అనుకోండి, వివేకానందుడు అనుకోండి, ఎవరైనా అనుకోండి, జ్యోతిరావు పూలే అనుకోండి, ఎవరైనా కూడా అందరికీ ఆదర్శం. కానీ మహానుభావుల చరిత్ర పిల్లలు నేర్చుకునే విధంగా, వారి అడుగుజాడలు నడిచే విధంగా అందరూ ముఖ్యంగా ఉపాధ్యాయ వర్గం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ